హాయ్ అండి. ఈరోజు నేను పాలకొల్లు అయితే వచ్చాను. పాలకొల్లు రావడానికి ప్రధాన కారణం ఇక్కడ నలుగురు ఫ్రెండ్స్తో కలిసి హైదరాబాద్ దమ్ బిర్యానీ అయితే ఒక షాప్ అయితే రన్ చేస్తున్నారండి. షాప్ పెట్టి 5 ఇయర్స్ అయితే అవుతుందంట. అసలు దమ్ బిర్యానీ ఎలా తయారు చేస్తారో తయారీ విధానం ఒకసారి అడిగి తెలుసుకుందాం రండి. 12, 11ంటికి మేము వచ్చండి. ఈ గోష్ అంతా ముందు వేసేసి మసాలాలన్నీ కలిపేసుకుని వెళ్ళిపోతాం. ఇప్పుడు మళ్ళీ 3:30కి ఇక్కడ వస్తామండి. వచ్చి 3:30 తర్వాత దమ్ము ప్రాసెస్ ఉంటుందంట. అదన పెట్టుకుని ఎసరు పెట్టుకుని బియ్యం వేసి మళ్ళీ కొంచెం ఇవన్నీ చూసుకుని కలిపేసి దానిపైన బాయిల్డ్ రైస్ వేయటం. మ్యాక్సిమం ఎన్ని కేజీలు అండి? ఒక్కొక్క గిన్నెలో 15 కేజీలు పడుతుంది. 15 కేజీలు అంటే ఎంత ఎక్కువ ఎంత అమ్ముతారండి బిర్యానీ? ఇలా 10 గిన్నెలు వేసుకుంటామండి. కనపడుతున్నాయి కదా, అంటే డైలీ. ఓకే, అంటే ఇది కాకోకుండా బయట నుంచి ఏమైనా ఆర్డర్లు వస్తూ ఉంటాయి కదా? ఇది మామూలే కదండి. ఆర్డర్లు అంటే ఎంత వరకు పంపిస్తారండి మ్యాక్సిమం? మేము అన్లిమిటెడ్ అండి, ఎంతైనా 100 కాడి నుంచి మీకు 50 నెంబర్స్ కాడి నుంచి స్టార్ట్ అండి. 50 నెంబర్స్ కాడి నుంచి మీకు 500 అయినా 1000 అయినా ఎంతమంది అయినా. అంటే ఇది మామూలుగా మీరు వంశపారంపర్యంగా చేస్తున్నారండి ఇది బిర్యానీ? వంశపారంపర్యం లేదండి, దగ్గరగా ఒక 5 సంవత్సరాల నుంచి సరదాగా నలుగురు ఫ్రెండ్స్ మొదలు పెట్టాం అంతే. అంతే అండి, నలుగురు పార్ట్నర్స్ అండి ఇదంతా. ఫ్రెండ్స్ అనుకోవచ్చు, పార్ట్నర్స్ అనుకోవచ్చు, దేవుడు ఇచ్చిన బంధం అనుకోవచ్చు. ఇది ఏదో ఒక బంధం రూపంలో ఏర్పడ్డది. ఆ నలుగురు ద్వారా 10-12 మందికి, ఆ నలుగురే కాకుండా ఇంకో 12 మందికి వర్క్ ఇవ్వగలిగాం. ఉపాధి ఆ రకంగా మా జర్నీ ముందుకు వెళ్తున్నారు. జనాలు ఏంటంటే మేము ఇచ్చి క్వాలిటీ క్వాంటిటీ ఓన్లీ మేము ఏంటంటే క్వాలిటీ అయితే ఇంకా ప్రతి వాళ్ళు ఇది చెప్తారు, క్వాలిటీ కామన్ అండి. మసాలాలు అన్నిటిలో క్వాలిటీ. బియ్యం కూడా యూనిటీ రైస్ వాడతామండి. ఓన్ ఏం లేదండి, ఓన్గా తయారు చేసి కొన్ని ఉంటాయి, కొన్ని బయట నుంచి తెచ్చినా కూడా మేము ఏంటంటే మేము కలపడం అండి. నేను వండి ప్రాసెస్లోనే టేస్ట్ అనేది. మసాలాలు వేసినా మేము బయటికి వెళ్ళి ఉన్నా కూడా వాళ్ళు తెచ్చిన మసాలాలు వేసినా కూడా వండటంలోనే టేస్ట్ రావాల్సిందండి. వచ్చేవరకు వదలం కదా. ఆ బియ్యం కూడా యూనిటీ రైస్ అండి, మెయిన్ యూనిటీ రైస్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేము ఇచ్చి ఇంత జనాలు ఆకట్టుకోవడానికి కారణం ఏంటంటే క్వాలిటీతో పాటు క్వాంటిటీ అండి ఎక్కువ. కొంచెం ప్యాకెట్ పట్టుకెళ్తే 2-3 తింటున్నాం, ఒక పెద్ద ప్యాకెట్ అట్టుకెళ్తే 4 తింటున్నాం. జనాలు మెయిన్ సాటిస్ఫాక్షన్ అండి. ఆ సాటిస్ఫాక్షనే మీ ఆడవాళ్ళు పిల్లలు అక్కడి నుంచే పట్టురండి అని చెప్పడం, జనాలు ఎక్కువ మంది రావడం. కంపల్సరీ ఒక్కసారి పట్టుకెళ్ళారంటే మాకు ఫ్యాన్స్ అయిపోవాల్సిందేనండి, మళ్ళీ మళ్ళీ రావాల్సింది. ఇప్పుడు ఆల్రెడీ మనకి చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసుకుని అయితే పక్కన పెట్టారండి. నన్ను చాలామంది అడిగారండి హైదరాబాద్ దమ్ బిర్యానీ ఫుల్ వీడియో చేయమని నాకు కామెంట్ చేశారు. అందుకని వాళ్ళ కోసం నేను పర్టికులర్గా నేను ఈ ప్లేస్కి రావడం అయితే జరిగింది. నేను వచ్చేసరికి ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద గిన్నెల్లో చికెను మసాలాలు కలుపుకుని పక్కన అయితే పెట్టుకున్నారు. ఒకవైపు అయితే కట్ట అయితే ప్రిపేర్ చేస్తున్నారు, మరోవైపు అయితే ఇక్కడ ఎక్కువగా బాస్మతి రైస్ తోటే బిర్యానీ తయారు చేస్తారంటండి. పాలకొల్లులో బిర్యానీ టేస్ట్ చేయలేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు నాకు తెలిసి. ఈ కట్టెల పొయ్యి మీద బిర్యానీ అయితే వండేస్తున్నారు. ఇంత పొగలో ఎలా వండుతున్నారో నాకు అర్థం కాలేదు. ఒక 5 నిమిషాలు అయితే నేను ఉండలేకపోయానండి, ఎందుకంటే కళ్ళు అయితే మండిపోయినాయి. ఇక్కడ హైదరాబాద్ దమ్ బిర్యానీ ట్రై చేయాలి అంటే పక్కాగా లైన్లో నిలబడవలసిందేనండి. డైలీ 5:30కి స్టార్ట్ అవుతుంది, 7కి అయితే అయిపోతుందట. ఇక్కడ ఓన్లీ టేక్ అవే మాత్రమే ఉంటుంది. ఇక్కడ బిర్యానీయే కాదండి, చికెన్ జాయింట్స్, కబాబ్స్ మనకి అన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. ఇక్కడ బిర్యానీ కాస్ట్ వచ్చి మినీ అయితే 160 పడుతుంది, ఫుల్ బిర్యానీ అయితే 260 అయితే ఇస్తున్నారు. వీళ్ళు ఇచ్చే ప్యాకింగ్ కూడా ఎంతో డిఫరెంట్గా అయితే ఉంటుంది. మినీ పార్సిల్ అయితే ఇద్దరికైతే సరిపోతుంది.
పొగలతోటి ఎంత బాగుందో చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. ఏంటంటే చెక్ చేస్తున్నారండి, అంటే ఉడికిందా లేదా అనేది అయితే చెక్ చేస్తున్నారండి. ఆల్మోస్ట్ అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అయితే బాగా చాలా బాగుంది. చూడండి పొగలు వస్తూ ఉన్నాయి, చూడండి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. ఆ యొక్క స్మెల్కే కడుపు నిండిపోతుందండి. నిజంగా బిర్యానీ అయితే ఇక్కడ కంపల్సరీగా టేస్ట్ చేయవలసిందండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. వీళ్ళు ప్యాకింగ్ చేసే స్టైల్ చూసారా, చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది. వీళ్ళు ప్యాకింగ్ చూసారా ఎలా ఉందో, ఫుల్గా పై వరకు బిర్యానీ అయితే కవర్లో వేసి మనకి ఇస్తున్నారు. వీళ్ళ దగ్గర ఓన్లీ పార్సిల్సే. బిర్యానీ అయితే బాగుంది, నేనైతే ట్రై చేస్తాను. ఈసారి మీరు పాలకొల్లు వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన మరెన్నో వీడియోలు చేయగలుగుతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.